హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. ఈ రోజు అయితే 2 రిమ్లు అయితే పెయింటింగ్ అయితే వచ్చి ఆ రిమ్లకి ఏ విధంగా పెయింట్ వేస్తున్నాం అన్నది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు అయితే వర్క్ అయితే అర్థం అవుతుంది. మధ్యలో అయితే స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్. నేను చేసే వర్క్ మీకు అయితే పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. వచ్చేసి వెనక రిమ్ ఉన్న మధ్యలో ప్లేటు, దీనికైతే చూడండి బొబ్బర్లు ఏ విధంగా ఉన్నాయో. నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టేసాము. ఈ రిమ్ కూడా అయితే నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టేసాము. తుప్పు అయితే బాగా ఎక్కువగా అయితే ఉండింది. ఇప్పుడైతే నీట్గా అయితే కడిగేస్తున్నాము. దానికైతే పట్టుంది కదా, ఎర్రగా గార అయితే పట్టేస్తుంది. గార తుప్పు అయితే బాగా నీట్గా కడిగేసుకొని ఇలా కాసేపు అయితే ఎండలో అయితే పెట్టేసాము. బాగా ఆరాలన్నమాట. అయితే ఫ్రేమ్ అయితే స్ప్రే అయితే చేసాము. చూసారు కదా ఏ విధంగా స్ప్రే చేసాము. ఎండలో అయితే పెట్టేసాము. ఎండకైతే బాగా ఆరాలన్నమాట. ఇది బాగా ఆరితేనే బాగుంటుంది, గట్టిగా అయితే అవ్వద్దు. ఇప్పుడైతే పట్టి అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే పెట్టుకున్నాను. ఆ విధంగా అయితే పెట్టుకోవాలా, గుంటలు మెట్లు లేకుండా అయితే నీట్గా అయితే వస్తాయి. చూడండి కడిగేస్తున్నాం. పట్టి అనమాట. కడుపులో ఇప్పుడైతే పిల్లలు అయితే కొట్టుకుంటాం. కొమ్మ పిల్లలు ఇప్పుడైతే అన్నిటికీ అయితే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే చేసుకున్నాం. చూడండి ఏ విధంగా స్ప్రే చేసుకున్నాం. నీట్గా అయితే స్ప్రే చేసుకున్నాం. Next day. ఇప్పుడైతే నీట్గా అయితే డల్లింగ్ అయితే చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ప్లేట్ అయితే నీట్గా అయితే బిగించేసుకున్నాం. మధ్యలో ప్లేటు పెయింట్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నాం. చూడండి ఏ విధంగా ఫినిషింగ్ అయితే. ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూడండి రిమ్ములు బలు అయితే వచ్చాయి. రిమ్ములు అయితే సూపర్గా వచ్చాయి. కొత్త రిమ్ములు మాదిరిగా అయితే వచ్చాయి. మీరు చూస్తున్నది సిల్వర్ కలరు. మీరు ఎప్పటి నుంచో పెయింట్ వేసుకోవాలనుకుంటున్నారా? మీకు పెయింట్ ఎక్కడ వేసుకోవాలో తెలియకుండా ఉంటే మా స్క్రీన్ మీద అయితే మా నెంబర్ అయితే కనిపిస్తుంది. మా వర్క్ మీకు నచ్చినట్టయితే మా దగ్గరికి అయితే పెయింట్ వేసుకున్నట్టుగైతే రండి, మాకు కాల్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు మళ్ళీ మంచి వీడియోతో అయితే వస్తాను. రిమ్ములు ఏ విధంగా వచ్చాయి అన్నది కామెంట్ అయితే చేయండి.